మోజు భర్త పెడుతున్న ఇబ్బంది వెరసి సుపారీ ఇచ్చి మరీ చంపేయించిన భార్య వైనం సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వారం మొదట్లో పరకాలలో చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తను అడ్డు తొలగించుకోవటానికి నగల్ని కుదవపెట్టి ఆ డబ్బుల్ని సుపారీగా ఇచ్చి భర్తను మర్డర్ చేసిన వైనం వెలుగు చూస్తుంది. తాజాగా ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. అసలేం జరిగిందంటే, పరకాలకు చెందిన సుమన్ భరత్ కు 2013లో లావణ్యతో వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. పరకాల పట్టణానికి చెందిన నరేష్ తో లావణ్యకు పరిచయమైంది. అది కాస్త వివాహితర సంబంధంగా మారింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. నిత్యం మద్యం తాగి వచ్చి లావణ్యను కొట్టేవాడు. దీంతో తన సోదరుడు రాజు, ప్రియుడు నరేష్ తో కలిసి భర్తను చంపేసే దారుణ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా అక్క, తమ్ముళ్ళు ఇద్దరు కలిసి నరేష్ కు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, భర్తను చంపేయాలని ప్రియుడు నరేష్ కు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన నరేష్ గోవిందరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లతో హత్య గురించి ప్లాన్ చేసి 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. లావణ్య తన బంగారాన్ని కుదవపెట్టి 1,59,000 రూపాయలు, తమ్ముడు 2 లక్షలు, ప్రియుడు నరేష్ ₹1,00,000 కలిపి మొత్తం 4,59,000 రూపాయలు వెంకటేశ్వర్లకు ఇచ్చారు. వెంకటేశ్వర్లు తన స్నేహితులైన రాకేష్ తో ఈ హత్య గురించి మాట్లాడాడు. డబ్బులు ఆశ చూపించి ములుగుకు పిలిపించాడు. అనంతరం తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం సుమన్ భరత్ ను మద్యం తాగేందుకు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి భారీగా తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత వెంకటేశ్వర్లు బీరు సీసాతో భరత్ తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. అప్పటికే రెడీగా ఉన్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాము చేసిన ఈ దారుణాన్ని వీడియోగా తీసి సుమన్ భరత్ ను హత్య చేసిన వైనాన్ని లావణ్యకు చెప్పారు. వీడియోను, ఫోటోలను చూపించారు. అనంతరం మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ఇచ్చేసింది లావణ్య. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లిన లావణ్య చిన్న అస్థికలు, బూడిద, సిగరెట్ పీకలు, బీరు సీసాలు సంచులు వేసుకుని పక్కనున్న కాలువలో పడేసింది. పోలీసులు తాజాగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. సుమన్ భరత్ తండ్రి తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు లావణ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో జరిగిన మొత్తాన్ని చెప్పేసింది. దీంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.